హాయ్ హలో ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ @nikeshrat786. ఈరోజు నేను మీకు ఒక వెరైటీ ఆయిల్ చూపిస్తున్నానండి. ఇది అందరికీ తెలిసిందే, ఆల్రెడీ మీకు కూడా తెలిసిపోయి ఉంటుంది, థంబ్నెయిల్ చూశారు కదా. మనం ఈరోజు మందారం ఆయిల్ ప్రిపరేషన్ చేసుకుంటున్నామండి. నేను ఇది లాస్ట్ 2 monthsగా యూస్ చేస్తున్నా, బాగుంది అనిపించింది కాబట్టి మీకు కూడా వీడియో తీసి పెడుతున్నాను. అందుకే కొంచెం అమౌంట్ ఆఫ్ ఆయిల్లోనే నేను వీడియో తీసి చూపిస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ పూలు లేవు, మా చెట్టుకు పూసిన మందారాలతోనే చేస్తున్నాను కాబట్టి ఒక 7-8 మందారంలు ఉన్నాయి, వాటితోనే చేస్తున్నాను కాబట్టి 250 ml వరకు పారాచూట్ ఆయిల్ తీసుకున్నానండి. మందారం ఆయిల్ ప్రిపరేషన్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పనా? మందార పూలు, మందార ఆకులు, కరివేపాకు, మెంతులు అండ్ కల్బంద ఉంటుంది కదండి, కల్బంద. ఆ కల్బందను కొంచెం కట్ చేసుకొని పైన తొక్కు ఉంటుంది కదా, తొక్కు తీసేసి లోపల జెల్ ఉంటుంది కదండి, ఆ జెల్ తీసుకోవాలి. ఎంత కొంచెం చాలు, కొంచెం జెల్ తీసుకోవాలి. ముందు స్టవ్ మీద చిన్న కళాయి లేదంటే చిన్న బౌల్ ఏదన్నా చిన్నది పెట్టుకొని ఒక 250 ml వరకు నేనైతే ఆయిల్ తీసుకున్నాను. అలా తీసుకొని కొంచెం గోరువెచ్చ అయ్యాక గోరువెచ్చ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలబంద వేసుకుందామండి. కలబంద వేసుకొని అది కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలంటే చిట్పట్లాడుతూ ఉండాలి. ఆయిల్ కొంచెం చిట్పట్లాడుతూ, అది కూడా మనకి కొంచెం డ్రై అవుతుంది, తెలుస్తుంది. దాని తర్వాత మనం ఏదైతే మందార పూలు ఉంటాయి కదండి, వాటికి కొన్ని తొడియం తీసేసి మందార పూలు వేసేసుకోవాలి. మందార పూలను వేసేసుకొని అదంతా లోపలికి ఇట్లా మనం పూలు ఆయిల్లో వేయగానే అది ఆయిల్ ముడుచుకుపోతుంది అనమాట, అబ్జార్బ్ చేసుకుంటుంది ఆ వేడికి. దాంట్లో ఉన్న రసం అంతా ఇంకా ఆయిల్లో మంచిగా దిగుతుంది. మందార ఆకులు కడిగి పెట్టుకోవాలి. చెట్టు తెంపుకున్న వెంటనే ముందుగా మనం కడిగి పెట్టుకోవాలి. ఒక 7-8 ఆకులు కూడా తీసుకొని దాంట్లో వేసుకోవాలండి. మందార పువ్వులు, ఆకులు, కలబంద ఈ 3 కొంచెం మంచిగా కొంచెం ఫ్రై అవ్వాలి. వాటిలో ఉన్న రసం అనేది ఆయిల్లోకి ఇనకాలన్నమాట. ఇనికేంత వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. చూసారా, నేను ఇక్కడైతే ఒక గుప్పెడ వరకు కరివేపాకు తీసుకున్నాను. కరివేపాకు వేసుకోవాలి. ఆయిల్లో వేసిన వెంటనే చిటపట అంటుంది కదండి. కరివేపాకు మంచిగా ఫ్రై అవ్వాలి. ఎలా అంటే మనం ఇట్లా ఆకుని కనుక పట్టుకుంటే మనకు గుల్లగా అయిపోవాలి, ఇట్లా చేత్తో ముట్టుకుంటే పొడుంలా అయిపోవాలి. అంటే ఆయిల్లో ఉంటే మనకు తెలియదు, కానీ మనం ఫ్రై చేస్తూ ఉంటే మనకు అది తెలుస్తూ ఉంటుంది. అది చల్లారిన తర్వాత ఆకుని ఇలా పట్టుకుంటే అది పొడుంలా అయిపోతుంది. అంతవరకు మనం దాన్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి మనం దాన్ని ఫ్రై చేసుకోవాలండి. వాటిలో ఉన్న రసాయనాలు ఏవైతే ఉంటాయి, ఇప్పుడు కరివేపాకు కానివ్వండి, ఆ మందార ఆకులు, మందార పువ్వులు, కలబంద, వీటిలో ఉన్న రసం అనేది ఆయిల్లోకి దిగుతుంది, మంచిగా పూర్తిగా దిగుతుంది. ఆయిల్ రాసుకోవటం వల్ల మనకు యూజ్ ఏంటంటే చెప్పనా అండి, కొంచెం హెయిర్ ఫాల్ అయితే తగ్గింది, మరీ తగ్గిందని చెప్పను. నేను 2 months నుంచి యూస్ చేస్తున్నా కాబట్టి కొంచెం తగ్గింది. హెయిర్ ఫాల్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. కొంచెం జుట్టు అనేది ఒత్తుగా అనిపిస్తుంది, కొంచెం థిక్గా అనిపిస్తుంది. మనం చక్కగా మసాజ్ చేసుకుంటే నుదురికి ఇట్లా మామిడికి పెట్టుకొని మంచిగా మసాజ్ చేస్తుంటే ఆయిల్ తోటి, ఆహా ఎంత కూల్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుందండి. మనం అసలు ఆ ఆయిల్ కాచేటప్పుడు ఆ స్మెల్ వస్తుంది చూసారా, ఇల్లంతా స్మెల్ స్ప్రెడ్ అయిపోయి అసలు ఎంత మంచి సువాసన వస్తుందండి, చాలా బాగా వస్తుంది అనమాట. సువాసన ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. అయితే చూసారు కదండి, అది చూస్తున్నారు కదండి వెనక వీడియోలో, ఆకులు అయిపోయింది. ఒక్క 3-4 minutes వరకు ఉంచాలి. పొగ కూడా వచ్చేస్తుంది. సో రెడీ టు మూవ్ అన్నట్టుగానే ఉంది. కొంచెం దాంట్లో కొంచెం మెంతులు వేసుకోవాలండి. మెంతులు వేసుకొని మెంతుల్ని కూడా ఒక 2-3 minutes వరకు ఉంచాలి. ఉంచిన తర్వాత ఇంకా మనం స్టవ్ బంద్ చేయాలి. స్టవ్ బంద్ చేసి చల్లార్చాలి. పూర్తిగా చల్లార్చిన తర్వాత మనం దాన్ని వడకట్టుకొనేసి ఒక గాజు బాటిల్లో తీసేసుకున్నామంటే అండి మనకి అంటే అటు ఇటుగా 1.5 month వరకు స్మెల్ అనేది లేకుండా, ఎందుకంటే మనం ఇవన్నీ వేస్తాం కదండి. 1.5 month దాటితే ఏమవుతుందంటే కొంచెం అంటే పడిన వాళ్ళు ఉంటారు కదా, స్మెల్ కొంచెం చేంజ్ అవుతుంది. 1.5 month వరకు అయితే మాత్రం సూపర్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్కి మనం టెంప్ట్ అయిపోతాం, రాసుకోవాలి అని మంచిగా అనిపిస్తుంది. కొంచెం హెడేక్ తగ్గుతుంది, బాగుంటుందండి చాలా. చూసారు కదండి, అదిగో స్టవ్ ఆఫ్ వేసేసాను. చక్కగా అవి మంచిగా ఇదైపోయింది. దాన్ని మనం కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత
మనం అది గాజు బాటిల్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. నాకు ఇంట్లో ఇద్దరు చిన్న బుడతలు ఉన్నారులేండి, వాళ్ళు కదిలిస్తారని ఒక్కసారి పెద్ద దాంట్లో పట్టేశాను. ఎప్పుడు చూసినా దాంట్లోనే పెట్టుకుంటాను ఆయిల్. మంచిగా పెట్టేసుకొని పైన సెల్ఫ్లో పెట్టేసుకుంటే వాళ్ళు అందకుండా. మా పాప కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అయిందని ఇంకా నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇంకా ఆయిల్ని వడకట్టేసాను. చూసారా మనకి ఎంత బాగుందో, బాగా వచ్చింది కదా. లైక్, షేర్, సబ్స్క్రైబ్.